పేరు? లింగే సార్, కాడింగి లింగే. ఎవరు మీది? ఇక అమ్మటాకు సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? మంచిగానే ఉంది. ఉమ్. ఇప్పుడు నాకు రైతు బంధు పడుతుంది. ఇప్పుడైతే పడతాయట. ఇక రుణమాఫీ అయింది. ఎంత అయింది రుణం? 1,30,000 అయినాయి. ఉమ్. ఇక మళ్ళా ఈ అన్ని పనులు అయితే మంచిగా ఉన్నాయి మాకైతే ఇప్పుడు వాస్తవానికి అయితే వచ్చిన కాదు. రైతు భరోసా 12,000 చేసింది కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు రైతు? ఇక మంచిదేనే మరి వస్తే మాకు మంచిది. ఇంకా ఉమ్. మంచిగా ఇక చేసినట్టు ఇక అన్నీ అయితే ఇప్పుడైతే మంచిగా ఉన్నాయి చేసిన కాడికి అయితే ఉమ్. వాస్తవానికి అయితే. ఇప్పుడు గుట్టలకి వాటికి వీటికి తీసేసింది కదా, ఓన్లీ సాగుకి వేస్తాడు. ఎట్లా ఎట్లా అనిపిస్తుంది? ఇంతకుముందు మరి ఏంది ఆయనోని కానిలోనికి వేసేవాళ్ళు మరి సాగు భూమికి వేసుకుంటే ఆడ పెట్టుబడి పెట్టుకుంటాడు మంచిగా ఉంటుంది. ఈ గుట్టలకు పుట్టలకు వేసి ఆడ తినే సాగుకు అంటుండే ఉమ్. అంతేనా కాదా? అట్లా అనేది సాగు భూమికి వేసుకుంటే ఇంత సారిస్తే ఇంత పెట్టుబడి పెట్టుకుంటాం, అది ఇంత పంట పండించుకుంటాం లెక్క ఉంటుంది. అది ఇప్పుడు గుట్టల పుట్టలకు వేసి చెట్ల చేపలకు వేసి అది ఏం అది మరి తినే సాగుకు అంటుండే అట్లా. ఆర్టీసీ బస్సులో మహిళకు ఉచిత ప్రయాణం వస్తుందా? వస్తుంది పోతురుగా. ఎట్లా ఉంది అది? మంచిగానే ఉంది. మరి ఆడవాళ్ళకి అయితే ఏది ఇవ్వట్లేదు, పోతున్నారు. ఉచిత కరెంట్ వస్తుందా? 200 వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది దాని అంటే? మంచిగానే ఉంది. ఇంకా కరెంట్ బిల్ లేదా ఏం లేదా, ఉచిత కరెంట్ వస్తున్నాయండి. గ్యాస్ వస్తుందా? ఉచిత 500 గ్యాస్ ఇక అది వస్తుంది. గ్యాస్ కూడా ఇస్తుంది, 500కి ఇస్తున్నారుగా. ఇప్పుడు ఇప్పుడు ఈ రైతు బంధు మిగులుతూనే వస్తున్నాయన్నా. ఇప్పుడు రుణమాఫీ చేసిన, ఇప్పుడు గ్యాసు 500 1100 అయితే 500 చేసిన. మళ్ళీ ఇప్పుడు మనకు ఇది ఈ బస్సు ఛార్జీలు అని చేసిన. ఇప్పుడు ఈ రైతు బంధు అని ఇప్పుడు మళ్ళీ ఆయన కన్నా ఎక్కువనే చేస్తుండే. నేను కరెంట్ బిల్లు చేస్తూనే ఉన్నా, కరెంట్ బిల్లు కూడా లేకుండా చేసా. ఇక మనకు అన్ని సౌకర్యాలు అయితే మంచిగానే ఉన్నాయి. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి అసెంబ్లీకి రావట్లేదు, ఎట్లా అంటే ఆయన అసెంబ్లీ అక్కడే ఉంటుంది కదా, ఎందుకు? ఇక అది నాకు తెలియదుగా మరి రాజకీయం అంటే అసెంబ్లీ గురించి. అది మీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లుంది? ఎమ్మెల్యే పనితీరు అయితే మంచిగానే ఉంది. వీరేశం పనితీరు మంచిగానే ఉంది. దేవుడు ఎమ్మెల్యే. Subscribe us and press the bell icon for more interesting updates.